అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి ప్రవర్తించుచు కడ్మవారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రములై ఉంటిమి. దేవుడు కరుణాస్వరూపుడై మనం పాపం చేస్తున్నప్పుడు తన మహాశక్తి ప్రేమ చేత క్రీస్తు కూడా మన ప్రభుత్వం మీద వచ్చింది. క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనపరిచిన నిమిత్తము క్రీస్తు చేసినందు మన ఆయనతో కూడా లేపి పర్లోకము మన ఆయనతో కూడా కూర్చుండబెట్టిన. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయమే. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన కృపల దేవా, యేసుక్రీస్తు నామములో నీకు వేలాది వందనాలు స్తోత్రం చేస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మాకు తోడైనందుకే స్తోత్రం పాటల ద్వారా ప్రభువా నీ నామం గణపరచబడటానికి ప్రభువా, దాని ద్వారా అనేక విషయాలు మీరు నేర్చుకోవడానికి సహాయం చేసినందుకే వందనాలు ప్రభువా. ఆరాధన మొత్తం అందరూ మాతో మాట్లాడుతురండి, నీ జీవాన్ని సమృద్ధిగా మాకు దయచేస్తారండి ప్రభా. అటు తిరగాలి శాస్త్రం ప్రతి విషయాలు యేసుక్రీస్తును బంధిస్తున్నాం ప్రభా. నీ వాక్యం అర్థం చేసుకున్న జ్ఞానం వెనగల మనసును ప్రభా, గ్రహించగల మంచి హృదయాన్ని మాకు దయచేయండి దేవా. ప్రభా మా రాల్పునాయకు నేను లేని వాడిని ప్రభు, మాత్రం అర్హత లేని వాడిని ప్రభా. నన్ను నీ సులువుచాడు సంపూర్ణంగా మరుగుపరచండి ప్రభా. నీకు ఒక రకమైన పాత్రగా నేను ఉపయోగించుకుంటండి ప్రభా. నీ నోటుబోరుగా మాత్రం నన్ను వాడుకుంటారండి ప్రభా. తద్వారా మా జీవితంలో నీ యొక్క జీవాన్ని సమృద్ధిగా మేము అనుభవించడానికి సహాయం, తద్వారా ఆత్మ సత్యంతో నేను ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని సంపూర్ణంగా సిద్ధపడిన రోజున మాకు దయచేసి ప్రార్థన ఎడతగా నీకు సహాయాన్ని కోరుకుంటూ ప్రభావ. సంపూర్ణంగా ప్రభావ నీ ప్రేమనే కోరుకుంటూ వందనాలు మీరు నాకు సహాయం చేయమని నన్ను ధైర్యపరచమని వందనాలు కృతజ్ఞతలు తెలుస్తాను. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మనం ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనందరికీ తెలిసిందే, అపోస్తలుడైన పౌలు గారు రాశారు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇది అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక రాసినప్పుడు ఆయన ఎక్కడున్నారంటే ఎక్కడో మంచి ప్యాలెస్లో లేరు కానీ రోమాలో ఒక ఖైదీగా చేయబడతాడు. అంటే జైల్లో, రోమాలోని జైల్లో ఆయన ఉంటా వచ్చాడు. నిజంగా మన ఈ వాక్య భాగాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఘము క్రీస్తు యొక్క మర్మము గురించి రాయబడుతుంది, సంఘం యొక్క ప్రత్యక్షత గురించి ఇక్కడ రాయబడుతుంది. నిజంగా ఒక జైల్లో ఉన్న వ్యక్తి సంఘం యొక్క ప్రత్యక్షత గురించి ఎంత స్పష్టంగా రాస్తూ వచ్చాడంటే, అంతేకాదు ఎంత భారం కలిగి ఆయన రాస్తూ వచ్చాడంటే, సంఘం యొక్క ప్రత్యక్షతను ఎంతగా అనుభవిస్తూ వచ్చాడంటే, మనం ఈ యొక్క వాక్య భాగాన్ని అర్థం చేసుకున్నప్పుడు నిజంగా అపోస్తలుడైన పౌలు గారు ఎంత భారం ఉందా సంఘం పట్ల ఎంత ప్రత్యక్షత ఉందా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాస ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడా, దేవుడు ఆ విధంగానే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా అనే ఉద్దేశాన్ని ఆయన ఎక్కడి నుంచి కనుగొన్నాడంట? జైల్లో ఉండి. అంటే జైలు జీవితం అంటే మనకు తెలియకపోవచ్చు, కానీ అదేం సౌకర్యవంతంగా లేకపోతే విలాసవంతమైన జీవితం మాత్రం కానే కాదు. ఎంతో భయంకరంగా అసౌకర్యమైన జీవితం. ఏమాత్రము కనీసము కనీసం మనం పడుకోవడానికి కూడా సరైన విధానంలో లేని, తినడానికి సరైన విధానంగా ఒక విధంగా ఏదో మనం పోగొట్టుకున్న విధానాన్ని నిజంగా ఒక సేవకుడు చెప్తూ వచ్చారు. నిజంగా మన జీవితాలు మనకు తెలియాలంటే ఒకసారి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే, లేకపోతే జైలుకి వెళ్ళి చూస్తే కనుక వారు పడే బాధ కష్టము మనకు ఖచ్చితంగా అర్థమవుతుందని ఒక సేవకుడు చెప్తూ వచ్చాడు. నిజంగా మన జీవితాల్లో మనం గమనించినప్పుడు నిజంగా అపోస్తలుడైన పౌలు గారికి ఉన్న భారం మనం గమనిస్తే సంఘం పట్ల అంత ప్రత్యక్షత, అంత భారం ఆయనకు ఉన్నట్లు మనం గమనిస్తాం. కానీ మన జీవితాల్లో మనం చూసినప్పుడు మనకు అపోస్తలుడైన పౌలు గారి అంత అలాంటి అసౌకర్యమైన జీవితం మనకు లేదు.
అలాంటి బాధ మనకు లేదు, అలాంటి ఇబ్బందికరమైన వాతావరణం కూడా దేవుడు మనకి కలుగజేయలేదు. కానీ మన జీవితంలో చాలాసార్లు మనకున్న పై విషయాలు, లేకపోతే పై సంబంధమైన ఏదో చిన్న చిన్న బిజీలు, లేకపోతే చిన్నటువంటి బలహీనతలు, అనారోగ్యాలు, రకరకాల ఇబ్బందికరమైన వాతావరణం మనం చూసినప్పుడు మన సంఘం గురించి చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. సంఘం ప్రత్యక్షత, సంఘంకు ఉన్నటువంటి సంఘం అంటే ఏంటో విషయాలు మనం చాలాసార్లు గమనించలేకపోతాం. సంఘం గురించి దేవుడు సంఘంగా మనల్ని సమకూర్చి తద్వారా ఆయన చేసిన ప్రణాళికను మన పట్ల ఏ విధంగా ఆయన చూడబోతున్నాడు, ఆయన చేయబోతున్నాడు, ఆ విషయాన్ని మనం చాలాసార్లు గుర్తుపట్టలేక మనం చాలాసార్లు బలహీనపడతాం. ఒకసారి సంఘానికి రాలేకపోతాం, ఒకసారి అనేక సార్లు మనం ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్ళిపోతాం. కానీ మన భారం, లేకపోతే అపొస్తలుల భారం, దేవుని ఉద్దేశం ఏంటంటే నిజంగా సంఘం యొక్క ప్రత్యక్షను మనం తెలుసుకోవాలని. సంఘం అంటే దేవుడు తను ఏ విధంగా సంఘాన్ని ఈ లోకంలో నుంచి మనల్ని ఏర్పాటు చేసి ఆయన ఒక సంఘంగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఒక రాబోయే యుగంలో ఏ విధంగా మనల్ని ఆయన చేయబోతున్న ప్రత్యక్షను మనం తెలిసినప్పుడు మన జీవితంలో మన కళ్ళంట నీళ్లు ఆక్కమానవు. మన జీవితంలో నిజమైన ప్రత్యక్షను గుర్తిరిగినప్పుడు మనం ఎప్పుడు ఇబ్బందికరమైన వాతావరణంలో గుండా మనం వెళ్ళం. ఏది పోతే పోయింది, ఏదైతే అయితేయింది. నేను నిజంగా నా సంఘం యొక్క ప్రత్యక్షతను నేను కలిగి ఉంటానని, నిజమైన సంఘ జీవనాన్ని కలిగి ఉంటానని ఖచ్చితంగా మనం అనుకుంటాం. ప్లస్ సోదరి మనం గమనించినప్పుడు ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే సంఘం యొక్క ఉత్పత్తి, సంఘం యొక్క నిర్మాణం గురించి రాయబడుతూ ఉంది. నిజంగా 2వ అధ్యాయం మనం చదవబడిన భాగం 10వ వచనంలో మనం చూస్తే సంఘం యొక్క ఉత్పత్తి గురించి 2వ వచనం 1 నుంచి 10 వచనాలు సంఘం యొక్క ఉత్పత్తి గురించి. అంటే నిజంగా మన మనందరికీ తెలుసు సంఘం అంటే ఏంటో అనేది. సంఘం అంటే ఏంటి? ఎక్లేషియా అంటే లోకంలోంచి పిలువబడిన వారు సంఘం. అంటే లోకంలోంచి పిలువబడటం, దేనికి పిలువబడ్డాం మనం అంటే సంఘంగా మనం జీవించాలని దేవుడు మనం పిలుస్తూ వచ్చాడు. సంఘంగా మనం ఉండాలని, సంఘ జీవితాన్ని మనం జీవించాలని దేవుడు సంఘంగా మనం ఉండటానికి పిలిచాడు. కానీ సరైన సంఘ జీవితానికి కానీ మనం లేకపోతే నిజమైన సంఘం మనం కానే కాదు. నిజంగా ఏదో వచ్చి వెళ్తాం అన్న విషయం వరకు మనకు అర్థమవుతుంది. కానీ నిజమైన సంఘ జీవనాన్ని మనం కనుక ఈ లోకంలోంచి పిలువబడిన మనము నిజమైన సంఘ జీవాన్ని లేకపోతే జీవితాన్ని మనం గడకపోతే మనం సంఘమే కాదు. నిజంగా ఆ సంఘం కాకపోతే మన జీవితంలో రాబోయే ఆ పరిస్థితుల్లో నిజంగా మనం ఏం కోల్పోతాం అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమైతే నిజంగా సంఘ జీవనాన్ని గడపకుండా, సంఘ జీవనాన్ని జీవించకుండా మనం ఉండలేం. అయితే నిజంగా మనం గమనించినప్పుడు ఇక సంఘం అంటే మనకు అర్థమైంది, నిజమైన సంఘ జీవనాన్ని గడపడానికి కోసమే సంఘంగా మనం సమకూర్చడని. మరి ఉత్పత్తి అంటే తయారు చేయడం. అంటే సంఘాన్ని తయారు చేయడాన్ని దేవుడు ఏ విధంగా ఒక సంఘానికి తయారు చేయడానికి ఆయన పూనుకున్నాడో మనకు అర్థమవుతుంది. నిజంగా మనం గమనించినట్లయితే తయారు చేయడం అంటే చాలాసార్లు నేను చేసే పనిలో అనేకమైన ప్రొడక్ట్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మనం చూసినప్పుడు రకరకాల ప్రొడక్ట్స్ చాలా ఉత్పత్తి అవుతాయి. మనం ఒకసారి నెయ్యిని కనుక మనం గమనిస్తే అది తయారు చేసేటప్పుడు పాల నుంచి క్రీమ్ తీస్తారు. ఆ క్రీమ్ తీసినప్పుడు ఎలా ఉంటుందంటే మనం చూడటానికి కూడా అంత బాగోదు. అది ఒకలాంటి మొట్టమొదటిగా స్మెల్ వస్తూ ఉంటుంది. అక్కడ తయారు చేసినప్పుడు భయంకరమైన వేడి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ తయారు చేసినప్పుడు ఆ వాసన మనం చూడకుండా మన కడుపులో భయంకరంగా తిప్పుతూ ఉంటుంది. అది చూసినప్పుడు కానీ అది చక్కగా తయారు చేసి కాసి తర్వాత ఒక ప్యాకింగ్ చేసినప్పుడు దానికి మనం చూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. దాన్ని చూసినప్పుడు మనం దాని వాసన కానీ, రుచి కానీ, దానిలో మనం తినే విషయంలో కానీ ఎంతో ఆహ్వాదిస్తాం. నిజంగా మొట్టమొదటిగా ఆ ప్రోడక్టు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటుందో, ఎంత భయంకరంగా మనం చూడటానికి కూడా ఇబ్బందికరంగా మనం ఉంటాం. కానీ చాలాసార్లు దాన్ని మనం ఒకసారి ప్యాక్ చేసి మన దగ్గరికి వస్తే ఎంత అందంగా ఉంటుందో. నిజంగా ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి, భౌతిక సంబంధ ప్రొడక్ట్ తయారు చేయడానికి అన్ని విషయాల్లో అంత తర్ఫీదు అవసరమైతే మన ఆత్మ సంబంధంగా ఒక సంఘంగా మనం తయారు చేయడానికి దేవుడు ఎంతగా మనల్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మనం గమనిస్తే నిజంగా మనం సంపూర్ణంగా ఇంత గొప్పగా దేవుడు నన్ను ఆస్వాదించడానికి, ఆయన ప్రణాళికలో నన్ను సిద్ధపరచడని విషయాన్ని మనం గమనించినప్పుడు ఖచ్చితంగా మనం ఆరాధించకుండా ఉండలేం. అయితే ఇక్కడ గమనించినప్పుడు మన జీవితంలో 2వ వచనం నుంచి 10వ వచనాలు మనం చదివాం కదా. ఒక్కొక్కటి మనం గమనిద్దాం. చూడండి ఒకసారి. మొట్టమొదటి వచనం చాలు. ఇక్కడ మనం గమనించినప్పుడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా, ఇక్కడ గమనిస్తే మీ అపరాధములు పాపములు అని రాయబడి ఉంది. కానీ తెలుగులో మనం ఇంగ్లీష్లో కనుక చదివితే మొట్టమొదటిగా అండ్ అని రాయబడుతుంది. అండ్ అంటే మరియు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ మన దాంతో కలిసి చదివితే మరియు మీ అపరాధం చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా, మరియు అనే భాగాన్ని, ఆ యొక్క పదాన్ని కనుక మనం గమనిస్తే పైన ఉన్నటువంటి 1వ అధ్యాయం నుండి 2 ఆ యొక్క కొనసాగింపు 23వ వచనం యొక్క కొనసాగింపుగా మనం, అంటే 23వ వచనం ఇంకా పరిపూర్ణంగా కాలేదు అని మనం అర్థమవుతుంది. 23వ వచనంలో ఏముంది? 1వ అధ్యాయం 23వ వచనంలో ఒకసారి చదువుదాం.
ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. నిజంగా అపోస్తలుడైన పౌలు గారు మొట్టమొదటి అధ్యాయంలో దేవుడి యొక్క ఉద్దేశాన్ని సంఘం ద్వారా ఆరోహణుడైన క్రీస్తు యొక్క సాధన ద్వారా దేవుని యొక్క సంఘాన్ని ఏ విధంగా ఉత్పత్తి చేస్తాడో చూస్తూ వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ మనం గమనిస్తున్న 6వ వచనంలో మనం తర్వాత చూసుకున్నట్లయితే దేవుడు ఒక ఉద్దేశాన్ని ఒక కనిక ఇక్కడ చూసినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంట, ఆయన ఒక ఆలోచన చేస్తూ వచ్చాడంట. ఒకసారి చదువుదాం అన్నమాట. 6వ వచనం చదవండి ఒకసారి. ఒకసారి 6వ వచనం చదువుదాం. 6వ వచనం 4, 6 కలిసి ఉన్నాయి కదా. అచ్చా కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై తనకు ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును చాలా ఇక్కడ ప్రేమ చేత క్రీస్తుని మనల్ని అంటే ఒక ఏర్పాటు జగత్ పునాది వేయబడక నుంపే క్రీస్తు యేసులో మనకు ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళిక, ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఆయన క్రీస్తు యేసు ద్వారా ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆ ఏర్పాటులో ఆయన ఎలా ఉన్నాడంటే 22వ వచనంలో మరి ఒకసారి చదవండి. 22వ వచనం 1 నుంచి 20. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘం శిరస్సుగా నియమించినాడు. అంటే సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి సమస్తం పైన ఆయన శిరస్సుగా ఉంచడమే కాకుండా ఇక్కడ ఆ శిరస్సుకు ఉన్నటువంటి భాగం ఏంటనేది ఇక్కడ 23వ వచనంలో రాయబడుతుంది. చూడండి ఒకసారి. ఆ సంఘము శరీరము సమస్తమును పూర్తిగా నింపుకున్న ఆయన సమస్త ఏంటంటే అది సంపూర్ణతే ఉన్నది. అంటే ఆయన మనల్ని ఆయన శరీరంగా ఉంచుకుని దానిలోనే ఆయన సంపూర్ణత కలిగి ఉండాలని ఉద్దేశంతో అక్కడ అంటే పరలోక దృక్కోణంలోంచి మనం కనుక సంఘాన్ని చూస్తే ఆరోహణుడైన క్రీస్తు ద్వారా సంఘం ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది అనే విషయాన్ని తన ప్రణాళికలో క్రీస్తు యేసు ద్వారా మనల్ని ఏ విధంగా తయారు చేయాలనే విషయాన్ని పరలోక సంబంధమైన దైవ స్వభావం ద్వారా ఆయన ఏ విధంగా మనల్ని ఉత్పత్తి చేయాలనేదే మొదటి అధ్యాయంలో చెప్పబడుతుంది. కానీ ఇక్కడ 2వ వచనంలో మనం 2వ అధ్యాయంలో గమనిస్తే పతనమైన మానవుడు లేకపోతే పడిపోయినటువంటి పాపం ద్వారా కాదు కానీ చనిపోయినటువంటి మానవుడు ఏ విధంగా సంఘంగా ఉత్పత్తి చేయాలి, సంఘంగా ఏ విధంగా తయారు చేయాలి, ఉత్పత్తి చేసి ఆయన ఏ విధంగా ఒక శ్రేష్టమైన వాడిగా నిలబెట్టాలనే ఉద్దేశాన్ని అపోస్తలుడైన పౌలు గారు సంపూర్ణంగా పరిపూర్ణంగా చెప్పగలుగుతారు. అంటే పతనం అంటే పడిపోయినటువంటి మానవుడు ఏ విధంగా ఉన్నాడు, అయితే ఆయన తర్వాత ప్రభు తన ఏ విధంగా తన దయ సంకల్పం చొప్పున తన దయ ద్వారా ఏ విధంగా ఒక శ్రేష్టమైన వ్యక్తిగా తీర్చిదిద్దాడనే విషయాన్ని ఇక్కడ 2 నుంచి 10 వచనాలు చెప్పబడతామని మనం గమనించిన ఒక్కొక్క వచనం మనం గమనిస్తే మొట్టమొదటిగా మీ అపరాధముల చేతను ఒకసారి చదువుదాం అన్నమాట. చాలు ఇక్కడ చాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే పండుగ. మన జీవితంలో ఒకసారి గమనిస్తే మన అపరాధములు మన పాపం ఏంటి మనం గమనిస్తే అపరాధాలు అంటే ఏంటి, పాపాలు అంటే ఏంటి మనం ఒకసారి గమనిస్తే అపరాధములు అంటే మనకుండే ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కును అతిక్రమించడమే అపరాధం. ఏంటి హక్కు అంటే ఒకసారి గమనిస్తే ఒక ఉదాహరణగా మనం గమనిస్తే ఒక సంఘంలో ఒక బాధ్యత మనకు అప్పచెప్పారు అనుకోండి. మీటింగ్ అయిపోయిన వెంటనే ఎవరైతే బైబిల్స్ కానీ లేకపోతే బుక్స్ కానీ లేకపోతే కీర్తన పుస్తకాలు కానీ లేకపోతే ఫోన్లు కానీ ఎవరైనా మర్చిపోయి వెళ్ళినప్పుడు ఒక బాధ్యతగా తీసి ఒక దగ్గర పెట్టాలి అని నీకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు సేవకులు ఆ బాధ్యతను మనం కరెక్ట్గా అక్కడ పెడితే మనం అతిక్రమించకుండా ఉండనట్టు. కానీ ఆ యొక్క బుక్కో లేకపోతే ఆ యొక్క పుస్తకమో లేకపోతే మనం రాసుకునే రెఫరెన్స్ బుక్కో లేకపోతే మన ఫోన్ ఏదైతే దీనిలో ఏముంది, దీనిలో ఏమేమి రాశారు, ఏమేమి దాచిపెట్టారని మనం కనుక చూసామనుకో దాన్ని మన హక్కు ఎక్కడి వరకు ఏదైతే మనకి బాధ్యత అప్పగిచ్చారో వాళ్ళు మా సహోదరులు మర్చిపోయినట్టు పెన్నో పుస్తకమో ఇక మనం తీసి జాగ్రత్తగా ఉంచడం వరకే మన హక్కు. అది కాకుండా దానిలో వాళ్ళు ఏం రాశారు ఏమి దాన్ని ఒక్కొక్కటిగా మనం దానికి తిరగేసి చూసామనుకో మనం దాన్ని ఏం చేస్తాం, మన హక్కును అతిక్రమిస్తాం. అదే అపరాధం అంటే. నిజంగా మనం గమనించినప్పుడు మన జీవితంలో ఎన్నిసార్లు మన హక్కును మనం అతిక్రమిస్తాం. ఇంకా చాలాసార్లు మన జీవితంలో ఒకవేళ
ఇంకా ఒక ఉదాహరణ కాదు కానీ చాలా చాలా ఉదాహరణలు మనం గమనించవచ్చు. వాటన్నిటిలో కూడా చాలాసార్లు అనేకమైన సార్లు మన మనకిచ్చే హక్కును దేవుడు మనకి ఒక హక్కు నియంత్రణగా ఇలా ఉండాలని చెప్తే ఎన్నోసార్లు మనం ఏం చేస్తామంట, హక్కును మనం అతిక్రమిస్తాం. అతిక్రమించినప్పుడు మన అపరాధం చేసినట్లే. మన పాపాలంటే చాలా ఉంటాయి. పాపాలంటే మన యొక్క అబద్ధాలు, లేకపోతే కోపము, చెడ్డ మాటలు, చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ చూపులు, ఇవన్నీ పాపాలకు సంబంధం. ఈ విధంగా మనం గమనించినప్పుడు మన హక్కును అతిక్రమించినప్పుడు అపరాధం చేస్తున్నాము ప్రతిసారి. అంతేకాకుండా మన జీవితంలో చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంట, మన యొక్క చెడ్డ పనులు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచన జరుగుతా మనం అనేకమైన పాపాలు చేస్తాం. ఈ అపరాధాల చేత, పాపాల చేత మనం ఏం చేస్తామంటే, మనం ఏమైనా బ్రతుకుతున్నామంటే ఇక్కడ రాయబడుతుంది చూడండి, మీ అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మన జీవితంలో భౌతిక సంబంధమైనటువంటి మరణం కాదు కానీ ఒక విధంగా చచ్చిన వారంటే ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక గమనిస్తే చనిపోయిన వారికి జీవాన్ని ఇవ్వటం, జీవాన్ని ఇచ్చడం ద్వారా రక్షణ కల్పించడం ఆ ఉద్దేశాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్పబడుతుంది. కానీ రోమీయులకు రాసిన పత్రికలు అయితే పాపములు ఉన్నవాడు నీతి ద్వారా రక్షణ అక్కడ ఇవ్వబడతా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏం చెప్పబడుతుందంటే చనిపోయిన వానికి జీవం ఇచ్చడం ద్వారా రక్షణ. నిజంగా పాపం ద్వారా నీతిమంతులుగా తీర్చడం ద్వారా రక్షణ కావాలి, చనిపోయిన వారికి జీవం ద్వారా రక్షణ కావాలి. నిజంగా చనిపోయిన వారికి నీతి అవసరం లేదు. నిజంగా చెప్తే నీతి ఖచ్చితంగా మనకు అవసరం లేదు. ఏం కావాలా? జీవం కావాలా చనిపోయిన వారికి. మరి పాపంలో ఉన్న వారికి నీతి కావాలి. పాపం ద్వారా నీతిమంతులుగా మన పాపం ద్వారా ఆ నీతి ద్వారా మనల్ని రక్షణ ఇచ్చాడు నీతిమంతులు తీర్చడం ద్వారా. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చనిపోయినాము కానీ మనకేం కావాలా? జీవం కావాలి. ఆ జీవం ద్వారా మనం రక్షించాలని ఇక ఉద్దేశమై ఉంది. మనం గమనిస్తే మన అపరాధములు, మన పాపములు, మన హక్కులను అతిక్రమించినప్పుడు అనేకమైన తలంపులు, ఆలోచన, చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, అనేకమైన విషయాల ద్వారా మన దినదినము ఏం చేస్తున్నాం? చచ్చిపోయిన వారమే. ఆ విధమైన భయంకరమైన అపరాధం చేత, పాపం చచ్చిపోయినప్పుడు మనం ఏం కోల్పోయాం తెలుసా? మన ఆధ్యాత్మికంగా చనిపోయాం. అంటే ఆత్మ సంబంధమైన మరణాన్ని అనుభవిస్తున్న వారిగా ఉంటాం. అంటే భౌతిక సంబంధమైన మరణాన్ని మనం అనుభవించట్లేదు. ప్రాణంలో, శరీరంలో మనం బాగానే చురుగ్గానే ఉంటున్నాం. కానీ ఏ విధంగా చనిపోయామంట? ఆధ్యాత్మికంగా లేదా ఆత్మ సంబంధమైన నిజంగా ఆత్మ సంబంధంగా మరణిస్తే మరణిస్తే ఏమైంది? మన భౌతికంగా బాగానే ఉన్నాం అనుకోవచ్చు. ఆధ్యాత్మికంగా మరణిస్తే ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటామంటే మన జీవితంలో సంఘంగా మనం పిలువబడ్డాము, సంఘం యొక్క ప్రత్యక్షతను మనం కోల్పోతాం. అంతేకాదు దేవుని ద్వారా వచ్చే ఆ యొక్క పనిని మనం దేవుని ద్వారా మనకు సహాయపడే ఏదైతే పని ఉందో అది రద్దు చేయబడుతుంది. మన ఆత్మలో మనం మరణించడం ద్వారా ఆత్మ యొక్క పనితీరు పనిచేయనే చేయదు. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన జీవితం మన జీవితంలో. నిజంగా అపరాధం చేత, పాపం చేత చచ్చిపోయినప్పుడు ఆత్మ సంబంధంగా మనం అనుభవిస్తుందే కాకుండా ఆత్మ సంబంధమైన మరణం ద్వారా దేవుని యొక్క ఏదైతే జీవం ఉందో, దేవుని యొక్క ఏదైతే ఒకవేళ వాక్యం మనకు చెప్పబడుతుంది చాలాసార్లు, ఆ వాక్యంలో మన ఆత్మలో మనం మరణించడం ద్వారా ఖచ్చితంగా మన వాక్యాన్ని మనం గ్రహించలేం. ఆ వాక్యం మనల్ని సరిగా మనం చేరుకోలేం. ఆత్మ యొక్క ఆ యొక్క పనితీరు, దేవుని ద్వారా వచ్చే ప్రతి ఏదైతే సంబంధం ఉందో ఆ సంబంధం యొక్క ప్రతి పనితీరు రద్దు చేయబడుతూ ఉంటుంది మన జీవితంలో. ఎంత భయంకరమైన పరిస్థితి మన జీవితంలో. నిజంగా ప్రియ సోదరి, మనం నిజంగా అపరాధం చేత, పాపం చేత చనిపోయామనే చిన్న ఏదో చాలాసార్లు మనం చదువుకుంటాం. కానీ ఈ వాక్య భాగం చదివినప్పుడు ఎంతో భయం వేసింది నాకు. నిజంగా ప్రభువా, నిజంగా నా జీవితంలో అనేక సార్లు నేను నా అపరాధాలు, నువ్వు ఇచ్చే నాకు పరిమితులు, హక్కులు ఏ ఉంటాయో వాటన్నిటి చాలాసార్లు నేను అతిక్రమిస్తూనే ఉన్నాను. నిజంగా అప్పుడు నేను చనిపోయాను, ఆత్మ సంబంధంగా నేను చనిపోయాను. నా నిజంగా పాపాలు అనేక సార్లు చాలా మనం అబద్ధం చిన్న దానికి చాలా అబద్ధాలు ఆడతాం కదా. నిజంగా ఒకసారి మన ఇంట్లో ఉంటాం, చాలాసార్లు కంపెనీల నుంచి మనకు ఫోన్ వస్తుంది. అప్పుడేమవుతాం? నేను ఇక్కడ బయటికి వెళ్ళే ఉంటాం, అది ఒక అబద్ధం. ఇంకా రకరకాల చిన్న అబద్ధాలు అనేకమైనవి మనం చెప్తూనే ఉంటాం. అలాంటప్పుడు మనం పాపం చేసినట్టే. ఈ విధంగా మనం ఆ యొక్క అపరాధాలు, పాపాల ద్వారా మనం చనిపోయాం. భౌతిక సంబంధం కాదు, ఆత్మ సంబంధంగా మనం చనిపోయాం. నిజంగా అది ఎంత ఆ విధంగా మనం చనిపోయినప్పుడు ఆధ్యాత్మిక మరణం అయ్యాము. అంతేకాకుండా మనం గమనించినప్పుడు దేవుడి నుంచి వచ్చే ప్రతి జీవాన్ని మనం కోల్పోయాం. దేవుడి నుంచి వచ్చే జీవాన్ని కోల్పోతే మన జీవితంలో నిజంగా బ్రతికున్న వేస్టే అని నిజంగా చెప్పొచ్చు. నిజంగా చెప్పలేదు. మనం దేవుడి నుంచి మన లోకం నుంచి పిలువబడింది సంఘంగా మనం జీవించడానికి పిలువబడ్డాం. కానీ దేవుడి నుంచి వచ్చే సరఫరాని, దేవుడి నుంచి వచ్చే ప్రతి పనితీరును మనం గ్రహించలేకపోతే నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి మన జీవితంలో. మృతులు అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. అందుకని అక్కడ ఒక మాటలు మీరు ఏదో రాయబడుతుంది ప్రకటన గ్రంథంలో, మీరు జీవించిన పేరు మాత్రమే కానీ మీరేంటంట మృతులు. నిజంగా ఆ జీవితం, ఆ యొక్క భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కోకూడదు అనేది
ఒక యొక్క అపొస్తలుడైన పౌలు గారి యొక్క భారం, దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా మనం గమనించినప్పుడు ఆ యొక్క అపరాధం చేత, పాపం చేత చనిపోయినప్పుడు ఆధ్యాత్మిక మరణం ద్వారా దేవుని నుంచి ప్రతి విషయాన్ని మనం కోల్పోయినప్పుడు మనం ఇంకా ఏమవుతామో తెలుసా? చూడండి 2వ వచనంలో ఒకసారి చదవండి. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని, అప్పుడు ప్రేరేపించే శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు మన జీవితంలో ఈ అపరాధముల ద్వారా పాపముల చేత చనిపోయినప్పుడు మనం ఎలా ఉంటామంట? వాయుమండల సంబంధమైన అధిపతికి అవిధేయులుగా, అధిపతి అంటే సాతాను యొక్క వ్యవస్థకి, సాతాను సంబంధమైన రాజ్యానికి, సాతాను సంబంధమైన క్రియలకు మనం లోనైపోతాం. ఆ యొక్క సాతాను సంబంధం ప్రతి వ్యవస్థలో మనం పాలిభాగస్తులై సాతాను యొక్క ప్రతి పనుల్ని మనం అందుకే ఇక్కడ రాయబడతాం చూడండి. అనగా అవిధేయైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ధర్మం చొప్పున మీరు అంటే ఈ లోక సంబంధమైన ధర్మం ఏదైతుందో సాతాను ఆ యొక్క ఈ మన జీవితంలో ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చేయాలా ఒకసారి చూడండి, ఆ మాట చదవండి. 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ దురాత్మల సమూహములతోనూ. మన జీవితంలో మనం పోరాడాల్సింది ఏంటంటే ఇక్కడ మనం గమనిస్తే ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలం దురాత్మ సమూహములతోనూ మనం పోరాడాలి. కానీ మన జీవితంలో అపరాధం చేత, పాపం చేత చచ్చిన వారే ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా మరణించినప్పుడు, దేవుని ద్వారా ఆయన జీవాన్ని మనం కోల్పోయినప్పుడు మనం ఈ విషయాలు ఏది పని చేయకుండా విషయాలు అన్నిటికీ మనం లోబడతాం. దురాత్మ సమూహంతో మనం పోరాడలేము. వాడి యొక్క వ్యవస్థతో మనం కలిసి పనిచేస్తాం. ఆయన రాజ్యంతో కలిసిపోయి సాతాను చేసే ప్రతి వ్యవస్థ, సాతాను యొక్క అధిపతి అంటే ఆ యొక్క స్పేస్లో ఆ యొక్క పడిపోయిన ఆ యొక్క దేవదూతలు ఉంటారు. వారి యొక్క పనితీరు లేకపోతే ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఈ భూమి అంతా ఆ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో మనం నడుచుకుంటాం. నిజంగా ఆ యొక్క ప్రేరణ శక్తి, ఆ శక్తి ద్వారా మన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటాం. అంతేకాకుండా అలాంటప్పుడు మనం ఏమవుతామంటే ఇక్కడ చూడండి, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి, అది ఎవరైతే అవిధేయతగా ఉంటారో వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ అవిధేయులైన వారితో మనం కూడా కలిసిపోతాం. ఆ ప్రేరణ శక్తి ద్వారా మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. మనం ఇంకా చనిపోయాం, మనం ఏం చేస్తుంటాం మనకు తెలియదు. అలాంటి జీవితంతో మనం ఆ యొక్క సాతాను యొక్క వ్యవస్థ ద్వారా, సాతాను సంబంధమైన జీవితం ద్వారా మనం కాలం గడుపుతూ ఉంటాం. పైకి మనం బాగానే ఉంటాం, దేవుని సన్నిధికి వస్తాం, వెళ్తాం. కానీ మన ఆధ్యాత్మిక మరణించాం, ఆ యొక్క పనితీరును కోల్పోయాం. ఇక సాతాను సంబంధమైన జీవితాన్ని మనం గడుపుతాం. మనకి ఏం తెలుస్తుందో మనకి తెలియదు. అంతేకాకుండా 3వ వచనం ఏం చెప్పబడుతుంది చూడండి, వారితో కలిసి మనమందరము శరీరం యొక్క, మనసు యొక్క ఇక్కడ మనం గమనించినప్పుడు మనమందరం శరీర కోరికలు వారితో కలిసి, ఎవరైతే అవిధేయ పుత్రులుగా ఉన్నారో వారితో కలిసి మనం కూడా అవిధేయులుగా అయిపోయాం. కాబట్టి వారితో కలిసి శరీర సంబంధమైన ప్రతి కోరికను, మనసుకు నచ్చినటువంటి ప్రతి అవసరతను, స్వభావాన్ని, ఏది మంచి అయితే అది ఆత్మ సంబంధమైందా లేకపోతే భౌతికమైందా, ఏది మనం గ్రహించకుండా ఏది మంచి అయితే అది చేసేటు, మనసుకు నచ్చింది మనం చేస్తాం. ఎప్పుడు మన అపరాధం చేత, పాపముల చేత చనిపోయినప్పుడు శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలను తిరిగి స్వభావ సిద్ధంగా మనం ఏమైపోతామంట దైవోగ్రతకు మన జీవితంలో మన దైవోగ్రతకు పాత్రగా పిలవడానికి దేవుడు లోకంలోంచి మనం పిలవలేదు. కానీ అపరాధముల చేత, పాపముల చేత చనిపోయినప్పుడు స్వభావ సిద్ధంగా మనం ఏం చేస్తాం? దైవోగ్రతకు పాత్రలు అయిపోతాం. ఎంత భయంకరమైన పరిస్థితి మన జీవితంలో మనం ఎదుర్కొంటాం. నిజంగా మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకునే విధానం ఏంటి, ఆయన సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, ఆయన సమస్తమును ఆయన శరీరం, ఆయన శిరస్సుగా ఉండి, ఆయన సంఘమును శరీరంగా ఉంచి ఆయన దానిలో సంపూర్ణత కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశం అయితే మన జీవితంలో మన అపరాధములు, మన పాపములు ద్వారా మనం చనిపోవటం ద్వారా, ఆధ్యాత్మిక మరణాన్ని అనుభవించడం ద్వారా దేవుని నుంచి వచ్చే ప్రతి ఒక్క పనితీరును మనం కోల్పోవడమే కాకుండా మన ఆత్మలో మనం చనిపోయి నిజంగా ఏమాత్రము ఆ యొక్క జీవ సంబంధమైన ప్రతి దాన్ని మనం రద్దు చేయబడుతుంది మన జీవితంలో. అంతేకాకుండా ఆ విధంగా అపరాధం చేత, పాపం చేత చనిపోయినప్పుడు మనం ఈ లోక సంబంధమైన దురాత్మ సమూహంతో లేకపోతే
ఆ సాతాను యొక్క వ్యవస్థలో, సాతాను యొక్క రాజ్యంలో పాలిభాగస్తులుగా, ఆ సాతాను ఏదైతే తన క్రియలు, తన తలంపులు, ఈ సంబంధమైన రాజ్యంలో లేకపోతే ఈ సంబంధమైన విషయాలన్నిటిలో మన జీవితంలో పాలుపంపులుండి ఆ వ్యవస్థలో మనం కలిసిపోయి ఎంతో భయంకరమైన మరణాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే అవిధేయ పుత్రులనే ప్రేరేపిస్తుంది ఆ శక్తి. మనం అపరాధం చేత, పాపం చేత చనిపోయినప్పుడు మనం కూడా అవిధేయులుగానే మారిపోతాం. ఆ విధమైన అనుభవం ద్వారా నిజంగా మనం దైవోగ్రతకు పాత్రలం అయిపోయాం. నిజంగా ప్రియ సహోదర సోదరి, ఈ విధమైన దేవుడు సంఘాన్ని ఉత్పత్తి చేయడానికి మునుపు ప్రవర్తన మన జీవితం ఇది. ఒక విధంగా దేవుడు మన లోకం నుంచి మనం పిలిచాడు, సంఘం ఏర్పాటు చేసి, కానీ మన జీవితంలో ఈ అపరాధాల పాపాలను చనిపోయేటట్లు చేస్తూ వచ్చింది. నిజంగా చాలాసార్లు ఈ విషయాన్ని మనం గ్రహించకుండా చాలాసార్లు మనం నిజంగానే బాగానే ఉన్నామని అనుకుంటాం, కానీ ఈ విషయాలన్నిటి ద్వారా మనం దేవుని యొక్క సంపూర్ణమైన జీవాన్ని కోల్పోతాం. నిజంగా అలాంటప్పుడు మన దైవోగ్రతకు పాత్రలుగా ఉన్నప్పుడు మన జీవితం మన ఎలాంటి విషయాలు అనుభవిస్తామంటే నిజంగా మరణాన్ని అనుభవిస్తాం. నిజంగా నిత్య నరకానికి మన పాత్రలుగా అవుతాం. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే 4వ వచనంలో ఆయన సంఘాన్ని ఉత్పత్తి చేయడానికి, సంఘాన్ని ఒక శ్రేష్టమైన బహుమానం ఇవ్వడానికి, శ్రేష్టమైన వారిగా ఉంచడానికి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? 4వ వచనం 10వ వచనం రాయబడి చూడండి ఒకసారి. ఆ మాట చదువుకుంటాం ఒకసారి. ఆయనను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయనను దేవుడు అంటే ఈ యొక్క మాట మన జీవితంలో ప్రతి స్థితిని మార్చివేసేదిగా ఉంటుంది. ఇక్కడ గమనిస్తే మన రెండో అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఉన్నట్టు మన యొక్క పడిపోయిన దయానందమైన స్థితిని మనకు గమనిస్తూ ఉంటే, ఆ విషయంలో మనం దైవోగ్రతలుగా పాత్రగా ఉన్నప్పుడు, ఆ జీవితంలో మన దేవుడి ఉగ్రతకి మాత్రమే పాత్రలుగా ఉన్నప్పుడు, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆయనను దేవుడు అంటే ఆ యొక్క పరిస్థితి అంతటినీ మార్చేసాడు. మన స్థితి అంతటిని ఒక్క విధంగా చెప్పాలంటే ఇలా తిప్పేశాడంటే మనం దైవోగ్రతకి పాత్రలమే కాకుండా చేస్తాం. ఎట్లా అంటే దేవుడు కరుణ సంపన్నుడైంది. నిజంగా దేవుని యొక్క కరుణ ఎంతో సంపన్నమైనది. ఆయన అంటే నిజంగా అది ప్రేమ కంటే, అది ఇంగ్లీష్లో మెర్సీ అంటారు కదా, ప్రేమ కంటే ఉన్నతమైందనమాట. నిజంగా మన జీవితంలో దేవుని దయను కోల్పోయాము. దేవుని వద్దకి మనం వెళ్ళడానికి అర్హులం కాదు. కానీ ఆయన కరుణా సంపన్నుడుగా ఆయన దయతో, ఆయన ప్రేమకు సరిపడా వారికి చేయడానికై ఆయన దయతో మన దగ్గరికి వచ్చాడనే మాట ఇక్కడ చెప్పబడుతుంది. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఇక్కడ మనం గమనిస్తే ఇంకా దాని తర్వాత మనం చూస్తే 4-5 వచనాలు చదివిన ఒకసారి. చాలు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక తన ఎడల చూపిన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇక్కడ గమనిస్తే తన మహాప్రేమ చేత కూడా మనల్ని మన అపరాధం చేత, పాపముల చేత చనిపోయినప్పటికీ తన మహాప్రేమ, తన ఉన్నతమైన సంపన్నమైన దయ చేత మనల్ని బ్రతికిస్తూ వచ్చాడు. క్రీస్తుతో కూడా మనం ఎప్పుడైతే మనం క్రీస్తుతో చనిపోయామో ఆయనతో కూడా మనం లేపబడ్డామనే సత్యాన్ని మనం గ్రహించాలి. వీటన్నిటిలో 1-3 వచనంలో మన దీనమైన స్థితి, మన భయంకరమైన పడిపోయిన పతనమైన పరిస్థితి మనకు ఉన్నప్పటికీ ఆయనను దేవుడు కరుణాసంపన్నుడుగా, మహాప్రేమగల దేవుడు, శ్రేష్టమైన ప్రేమను మన పట్ల చూసినప్పుడు ఆ కొరింథీయుల రాసిన 13వ అధ్యాయము, 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రేమకు ఉన్న ప్రతి లక్షణాలు కలిగిన దేవుడు తన మహాప్రేమ చేత ఏం చేస్తూ వచ్చాడంట? మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం చనిపోయాము, ఆయన ఎప్పుడైతే బ్రతికాడో ఆయనతో కలిపి మనల్ని ఎంత గొప్ప ధన్యులు మన నిజంగా. అంతేకాకుండా మనం చూసినట్టు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. నిజంగా మనం గమనిస్తే కృప అయితే ఆ దయను మనం సంపన్నమైన, కరుణా సంపన్నమైన, ఉన్నతమైన ఆ దయను మనం పొందుకోలేము. ఆ మహాప్రేమను మనం కలిగి ఉండలేము. కానీ ఆయన కృపచేత మనల్ని దాని దగ్గరికి చేర్చాడు. అంతేకాకుండా ఈ కృప అంటే ఏంటంటే, ఏదైతే మనం చేయలేమో ఆ సామర్థ్యాన్ని ఇచ్చేదే కృప. మన జీవితంలో మనం అపరాధం చేత, పాపం చేత చచ్చిపోయినప్పుడు మన యొక్క ఆత్మ చనిపోయింది, కానీ అది జీవించేయాలి. ఆయన కృప ద్వారా మనలోకి రావడం ద్వారా, మనలో కలిసిపోవడం ద్వారా ఆయన కృపను వెల్లడిపరుస్తూ వచ్చాడు. ఎంత ధన్యులం కదా మన జీవితంలో. నిజంగా ఆయన మనలోకి వచ్చడం ద్వారా ఆయన జీవాన్ని మనకు ఉత్పత్తి చేస్తూ వచ్చాడు. ఎంత గొప్పలు. అదే కృపచేత మీరు అంటే చనిపోయిన మనల్ని జీవం ఇచ్చడం ద్వారా రక్షించాడు అని అర్థం. మనం గమనించే రోమీయులకు రాసిన పత్రికలో పాపము చేత మనం ఉన్నాము, ఆయన నీతి ద్వారా మనం రక్షించాడు. ఇక్కడ చనిపోయాము, అపరాధం చేత, పాపం చేత చనిపోయాము, కానీ జీవం ఇచ్చడం ద్వారా మన దేవుడు రక్షించాడు. అంటే మనలోకి ఆయన వచ్చి మనలో కలిసిపోయి మనలో నివసించడం ద్వారా ఆ కృప మనకి
కృప ద్వారానే ఆయన రక్షణ వచ్చింది. ఎంత గొప్ప ధన్యత! నిజంగా దీన్ని బట్టి మనం ప్రభు మన జీవితం ఒకప్పుడు 2:1 దీనమైన పరిస్థితి, ఎంతో భయంకరమైన పరిస్థితి, చనిపోయిన పరిస్థితి, ఆధ్యాత్మిక కోల్పోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అయినను దేవుడు కరుణా సంపన్నుడుగా తన ప్రేమ చేత, కృప చేత మనం రక్షించాడు. అంతేకాకుండా ఆయన ఇంకేం చేయాలనుకున్నాడంట సంఘానికి. ఒకసారి సంఘం ఉత్పత్తి చేసి చూడండి ఒకసారి. ఇక్కడ మనం గమనించినప్పుడు 6వ వచనం చదువుతాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనపరచింది. ఎంత గొప్ప ధన్యత! నిజంగా ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం క్రీస్తు యేసునందు మనకు చేసిన ఉపకారము ద్వారా ఆయన మనకు ఒక ఉపకారం చేశాడు. క్రీస్తు యేసు ద్వారా ఆయన ఏం చేశారు? అత్యధికమైన కృపా మహదైశ్వర్యం అంటే ఉన్నతమైన ఐశ్వర్యాలు మనకి మన జీవితంలో అత్యున్నతమైన ఐశ్వర్యాలు మన సంఘంలోనే కనపడతాయి. ఆత్మ సంబంధం ప్రతి ఐశ్వర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇక్కడే కాక ఈ యుగంలో, సంఘ యుగంలో కాదు, ఇంకెక్కడ ఇవ్వాలనుకుంటాడంట? రాబో యుగంలో. రాబో యుగం అంటే 1000 ఏళ్ల పరిపాలనలో నూతన యెరూషలేములో కూడా ఆయన మనకి నిజంగా ఒక పాట ఉంది కదా, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, దానికి మనలను పాత్రుల చేసిన, దానికి మనలను పాత్రుల చేసిన మన ప్రభు యేసుకే వందన స్తుతులు, మన ప్రభు యేసుకే వందన స్తుతులు. ప్రియ సహోదర సోదరి, నూతనమైన యెరూషలేముని ప్రభు మనకిచ్చాడు. అందుకే మనం వందనాలు చెల్లిస్తున్నాం. కానీ ఆ నూతనమైన యెరూషలేములో ఆ 1000 ఏళ్ల పనులు మనకు ఆయన కృపా అత్యున్నతమైన ఐశ్వర్యాలు కనపరచాలని ఆయన మన సంఘంగా ఉత్పత్తి చేశాడు. సంఘంగా మనల్ని తయారు చేశాడు. ఎంత గొప్ప ధన్యులం కదా మన జీవితంలో. నిజంగా మన పరిస్థితి ఏంటి? మన దేవుడు మనకు కలిగిన, మనల్ని ఉత్పత్తి చేసిన, మనం తయారు చేసిన విధానాలు ఏంటి, ఆయన చూపిన ప్రణాళిక ఏంటో మనం ఒకసారి గమనిస్తే నిజంగా మన కళ్ళంటి నీళ్ళు ఆకుండా ఉండనే ఉండవు. ఇక్కడ గమనిస్తే 7వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకం మందు ఆయనతో కూడా కూర్చుండు. ఇక్కడ మనం గమనిస్తే మనం చాలాసార్లు ఒక్కొక్కరుగా మనం రక్షించబడ్డాం. ఒక్కొక్కసారి ఒక సంవత్సరం, 10 సంవత్సరాల ఒకరు అయితే, 2 సంవత్సరాల ఒకరు, రీసెంట్గా రక్షించబడిన వాళ్ళు అందరూ ఒకరు. ఎప్పుడు రక్షించబడినప్పటికీ ఆయన ఎప్పుడైతే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ క్రీస్తు యేసునందు మనతో కూడా ఇక్కడ చూస్తే ఆయనతో కూడా ఆయన ఎప్పుడైతే లేపడ్డో మనందరం దేవుని దృష్టిలో ఒకేసారి లేపబడ్డాం, ఒకేసారి పరలోకమందు నువ్వు ఫలానా టైంలో రక్షించబడ్డావు కదా, నువ్వు ఇప్పుడు కాదని కాదు, దేవుని దృష్టిలో అందరం ఒకేసారి లేపబడ్డాం, ఒకేసారి పరలోకంలో మనందరినీ ఎంత గొప్ప ధన్యత! అదే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో ఏ విధంగా ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు, ఒకేసారి ఆ ఎర్ర సముద్రంలో బాప్తిసం కలిగి ఉన్నారు, మనం కూడా క్రీస్తు యేసులో ఆయన దృష్టిలో మనం అందరం ఎప్పుడు రక్షించబడినప్పటికీ ఒకేసారి లేపబడ్డాం, ఒకేసారి పరలోకంలో కూర్చుని. అంతేకాకుండా మనం ఇక్కడ గమనిస్తే 8వ వచనంలో విశ్వాసం ద్వారా చూసారా, విశ్వాసం ద్వారా మన దేవుని నమ్ముడు ద్వారా, అంతేకాదు ఆయన కృప ద్వారా మనం అంటే ఆయన మనలోకి వచ్చుట ద్వారానే మనం రక్షించబడ్డాం. అంతేకాకుండా ఇక్కడ మనం గమనిస్తే మనం ఒకవేళ అతిశయపడతామేమో కానీ అని ఇక్కడ ఒకటి మాట చెప్తే వచ్చు చూడండి ఒకసారి. ఇది క్రియ వలన కలిది కాదు కనుక ఎవడు నచ్చబడి, ఇదంతా మన క్రియల వలన, లేదు మన ఏదో మంచి పనులు, మన యొక్క ఏదేదో గొప్ప క్రియల వలన చేసింది కాదు. కానీ ఇది మనకు సంబంధం లేదు. ఎవరు చేసినా ఎవరి వలన, అది దేవుని వల్లనే. మనం దేని విషయంలో మనం అతిశయపడటానికే లేదు. ఒకవేళ నువ్వు మంచి ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావా, ఒక ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నావు అంటే నువ్వు అతిశయపడడానికి, అది నీ వలన కాదు, అది దేవుని వల్లనే, అది దేవుని వరమే అని మనం ప్రతి విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం కలిగి మనం ఈ లోకంలో అంతేకాకుండా 10వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. అది ఒకసారి చదువుదాం, ఒకసారి చూడండి. చూసారా, మనం వాటి అంటే ఏంటంటే మనకు పనిగా దేవుడు మనల్ని ఉంచాడంట. ఆయన పనిగా మనం ఏం పని అది? మనం లోకంలో ఉన్నాము. లోకంలో మనం లోకానుసారమైన జీవితంతో
ఆ యొక్క లోకం ద్వారా పాపంతో దేవుని యొక్క అక్కడ కూడా దేవుని ఉగ్రతగా ఉన్నాము. కానీ దేవుడు లోకంలో నుంచి పిలిచి మన సంఘంగా ఉండాలని పిలిచాడు. సంఘంగా జీవించడమే ఆయన పని. అంతేకాదు ఆయన సువార్తను లేకపోతే ఆయన రాజ్య భారాన్ని, ఆయన యొక్క సువార్త భారాన్ని మనం భరించడమే ఆయన. అంతేకాదు విజయవంతమైన క్రైస్తవులుగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడమే ఆయన పని. అంతేకాకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన పని. అది ఇక్కడ 10వ వచనం రాస్తూ వచ్చాడు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మన క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమే ఆయన చేసిన అంటే మంచి పనులు. అంటే సంఘంగా మనం జీవించటం ఒక పని అయితే, ఆయన చిత్తాన్ని చేయటం ఒక పని. అంతేకాదు ఆయన యొక్క ఏదైతే ఆయన సువార్త ఉందో, ఆయన సాక్ష్యం ఉందో దాన్ని భరించడం మన సాక్ష్యం. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ఫలానా చోట్ల అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది క్రైస్తవులు హింసించబడుతున్నారంటే వాళ్ళు దేవుడిచ్చిన పని అది. నిజంగా దాని విషయంలో మనం సంతోషించాలి. చాలాసార్లు మనం బాధపడడం దాని గురించి భారంతో. నిజంగా దేవుడు వారికి ఇచ్చిన పనిని వారు ఏం చేస్తున్నారు, సక్రమంగా నెరవేరుస్తున్నారనే సంగతి మనం మర్చిపోతాం చాలాసార్లు. దేవుడు మనకి ఈ లోకంలో సంఘంగా మనం జీవించేసింది ఏంటంటే ఆ పని చేయడానికే. అదే ఇక్కడ సత్క్రియలు అంటే అది. అంతేకాకుండా సంఘంగా మన జీవితం జీవించాలి. అంతేకాకుండా ఆయన చిత్తాన్ని ఈ లోకంలో మనం చేయాలి. ఆ విధంగా విజయవంతమైన క్రైస్తవులుగా మనం జీవించాలని, నిజంగా పడిపోయిన పతనమైన దయనీయమైన స్థితిలో ఉన్న మనల్ని ఆ అపరాధం చేత పాపం, నిజంగా మనం గమనిస్తే 1వ అధ్యాయంలో ఆయన కృపా మహదేశ్వరుని బట్టి ఆయన ఎలా చేశారంట, అనాది కాల జగత్ పునాది వేయబడక క్రీస్తు యేసులో మనల్ని ఒక సంఘంగా మనం ఏర్పాటు చేసుకోవాలని పరలోక దృక్పథంలో నుంచి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఆరోహణైన క్రీస్తు సాధన ద్వారా ఒక సంఘంగా మనం ఉత్పత్తి చేసి, నిజంగా ఆ సంఘానికి ఆయన సమస్తం ఆయన పాదముల కింద ఉంచి, ఆయన శిరస్సుగా ఉంచి, ఆ సంఘంగా మనను శరీరంగా ఉంచి, ఆయన సంపూర్ణతగా ఆయన మనం ఒకసారి ఆ మాట మనం చూద్దాం సార్. 23 వచనం, ఆయన సంఘంగా ఆయన శరీరమును సమస్తను పూర్తిని నింపుచున్న వారిని సంపూర్ణతగా ఉంచాలని మనం దేవుడు ఏర్పాటు చేస్తే, మన జీవితంలో మన అపరాధం చేత పాపం చేత మనం ఏం చేస్తూ వచ్చాం, చనిపోయాం. నిజంగా మన హక్కులను అతిక్రమించడం ద్వారా అనేకమైన చెడ్డ పనులు, చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, అబద్ధాలు, కోపాలు, ద్వేషాలు, అసూయల ద్వారా మన దినదినం ఆధ్యాత్మిక మరణాన్ని అనుభవిస్తున్నాం. నిజంగా ఆధ్యాత్మిక మరణం ద్వారా దేవుని యొక్క పనితీరు, దేవుని సంపాదించవాలని ఏదైతే పని ఉందో దాన్ని కోల్పోతూ వచ్చాం. మన ఆత్మ మరణం ద్వారా మన యొక్క పనితీరు రద్దు చేయబడుతూ వచ్చింది. నిజంగా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా ఈ సాతాను యొక్క వ్యవస్థలో, సాతాను యొక్క రాజ్యంలో, దురాత్మ సమూహంతో ఆ స్పేస్లో ఉన్న సాతాను పడిపోయిన దేవదూతలు, ఇక్కడ పనిచేసే ఆత్మల యొక్క తలంపులు, ఆలోచన చొప్పున అవిధేయుల పుత్రులు ఏ విధంగా నడుచుకుంటారు, మనం కూడా ఆ విధంగా నడుచుకుంటూ మన శరీర యొక్క కోరికలు, శరీర యొక్క తలంపులు, ఆలోచనలతో నడుస్తూ మన స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలం. సోదరి, అలాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నప్పుడు అయినను దేవుడు ఆ పరిస్థితిని అంతటిని తీసివేసి ఆయన ఏం చేస్తాడు, కరుణా సంపన్నుడిగా మహాప్రేమ చేత, కృప చేత మనల్ని రక్షించాడు. ఎంత ధనిలం! అంతేకాదు ఆ మహదైశ్వర్యాన్ని, ఆ ఉన్నతమైన ఐశ్వర్యాలని ఈ సంఘయుగంలోనే కాకుండా రాబోయే యుగంలో, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో, ఆ నూతన యెరూషలేములో కూడా మనకి కనపరచాలని ఉద్దేశంతో మన సంఘంగా ఉత్పత్తి చేశాడు. అంతేనా, మన జీవితంలో విశ్వాసం ద్వారా, కృప ద్వారా మనల్ని రక్షించాడు. అంతేకాకుండా మన దేని వల్ల అతిశించడానికి వీలేదు, కానీ ఇది అంతా దేవుని వరమే అనే విషయాన్ని మనం అంతేకాకుండా మనకు పని ఒక అప్పచెప్పాడు. ఆ పనే మనం అయి ఉన్నాం. మన జీవితంలో అది భయంకరమైన జైలైన, భయంకరమైన వేదనైన, శోధనైన, మరణమైన, దుఃఖమైన ఏదైనా అది ప్రభు చిత్తాన్ని చేయడమే మన పని. సంఘంగా జీవించడమే మన పని. సంఘంగా ఆయన యొక్క సాక్ష్యాన్ని భరించడమే, వ్యక్తిగతంగా సంఘంగా ఆ సాక్ష్యాన్ని భరించడమే మన పని. ఇంత గొప్ప ధన్యులుగా మనం చేస్తాం. మన జీవితంలో ఆ పరిస్థితి అలాంటిది, ఆ భయంకరమైన పడిపోయిన పరిస్థితి మనది. కానీ దేవుడు ఉన్నతమైన తన ప్రణాళికలో మనల్ని ఉత్పత్తి చేసి అంతగా మనల్ని ఏర్పాటు చేశాడు. నిజంగా ఈ వాక్యభాగంగా ఉన్న ప్రియ సహోదరి, మన జీవితంలో దేవుడు మన పట్ల చూపిన అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప కరుణ, అంత గొప్ప కృప ఎంతగా మనల్ని ఏర్పాటు చేశారు ఒకసారి మనం గమనించి హృదయపూర్వకంగా సంపూర్ణంగా మనం గ్రహించిన వారి ఆత్మ సత్యంతో ప్రభువుని మనం ఆరాధించడానికి ఆరాధనలోకి వెళ్దాం. దేవుడి మాటలు దీవించింది.